దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ రాడండి. ఉదయ కాలాన్ని బట్టి అందరు బాగున్నారని నమ్ముతున్నాను. మీ బాగుని దేవుడు చూస్తున్నాడని నేనైతే సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. విశ్వసించేవాడు కలవరపడదని కూడా మీకు చెప్తున్నాను. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఎల్లప్పుడూ ఆనందంతో పాజిటివ్ మైండ్ కలిగిద్దాము. పాజిటివ్ కలిగిన వాడు మన దేవుడు. దేని గురించి చింతపడకూడదు, దేని గురించి టెన్షన్ పడకూడదు. ప్రతి విషయంలో ఆయన వైపు చూడాలా. మన కొరకు ఆయన చింతిస్తున్నాడు. ఇందుని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇదను వాక్యాన్ని ధ్యానించుకున్నామండి. మనము చూడండి, మనం యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక మంచి అక్కడ మొట్టమొదట ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాల్లో మొట్టమొదటి అద్భుతం అది. ఆ అద్భుతము చాలా ప్రశస్తమైంది. కారణం ఏంటంటే ఆది కాండంలో మొట్టమొదటిగా దేవుడు ఆదామును సృష్టించి ఆయన ఒంటరిగా ఉండటము ఆయనకి ఇష్టం లేక ఆయనకి సాటి అయిన సహకారి కావాలన్న ఉద్దేశంతో ఆయన కోసము ఆయన పక్కటి ముగ్గులో నుంచి అవ్వములు చేసి అక్కడ వాళ్ళిద్దరిని అక్కడ మొట్టమొదటి మ్యారేజ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది. ఆది కాండము 2వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. 1వ అధ్యాయంలోనే స్టార్ట్ అయింది. కాబట్టి మనం చూస్తుంటే ఆ యొక్క వివాహం అనేది దేవుడు నచ్చింది. మొట్టమొదట వివాహం అన్ని విషయంలో అది ఒక ఘనమైనదంట. కాబట్టి వివాహం అయితే భార్యాభర్తలు వాళ్ళు మంచి పిల్లల్ని ఇస్తారు. ఆ పిల్లల ద్వారా దేవుని సర్వశక్తిని చూసి ఆయన స్తుతిస్తారు, ఆయన మహిమపరుస్తారు. దేవునికి ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని దేవుడు మొట్టమొదటిగా ఆయన మొదలు పెట్టింది ఏంటంటే మ్యారేజ్ ఇన్స్టిట్యూట్ చేశారు. కాబట్టి ఆదాము ఎలా జతపరచబడ్డారో ఈ లోకంలో స్త్రీ పురుషులు కూడా అలాగే జతపరచబడాలా, ఆయన కొరకు మహిమార్థకరంగా మనం జీవించాలనేది దేవుని యొక్క ఇష్టమైనటువంటి పని. ఒకటి, ఈ యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కానాను అనేటువంటి ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి ఆయన్ని పిలుస్తారు. అక్కడ జరిగేటువంటి ఒక పెళ్లి విందుకు పిలిచినప్పుడు సరేనని ఆయనతో ఉండేటువంటి శిష్యులు, వాళ్ళ తల్లిగారైన మరియమ్మ గారు అందరూ ఆ యొక్క వివాహానికి వెళుతారు. వెళ్ళిన తర్వాత ఆ యొక్క యూదుల ఆచారం ప్రకారము ఫస్ట్ ఆ విందుకు వెళ్ళినప్పుడు ఈరోజు మన యొక్క వాడుకలో థమ్స్అప్ ఇస్తున్నారు, లేకపోతే వెల్కమ్ డ్రింక్స్ ఇస్తుంటారు, ఇలా ఇస్తుంటాం మనం. అంటే ఈ యొక్క కల్చర్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది మొట్టమొదట. ఈ కల్చర్ ఇక్కడ ఏంటంటే అక్కడ ఏంటంటే ద్రాక్షం విస్తారంగా పడుతుంది కాబట్టి ద్రాక్షారసము ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ ద్రాక్షారసం వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ డ్రింక్ గా ఇస్తూ ఉంటారు. ఇలా ఇచ్చే సమయంలో ఆ పెళ్లికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ద్రాక్షారసాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇలా ఆస్వాదించే సమయంలో మరియమ్మ అన్ని చూస్తూ ఉన్నారు. అక్కడ ద్రాక్షారసం అయిపోతుంది, జనమేమో వస్తున్నారు, ద్రాక్షారసం అయిపోతుంది. అప్పుడు ఆమెకి చాలా బాధేస్తుంది. అయ్యో, ఈ వివాహంలో ద్రాక్షారసం లేకపోతే ఈ యొక్క వివాహం చేసేటువంటి ఈ పెద్దయినటువంటి ఈ ప్రధానుడికి చాలా షేమ్ కలుగుతుంది కదా, ఏదైనా చేయాలని వెంటనే ఆమె కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాను. అయ్యా, ఒక చిన్న మాట అంటుంది, చెప్పమాట. ఏం లేదా, ఇక్కడ ద్రాక్షారస కొరత ఏర్పడింది, కొంచెం చూడకూడదా అని రిక్వెస్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఆమె రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆయన అంటాడు, అమ్మా ఇంకా నా సమయము రాలేదమ్మా అంటాడు. సరే, మా మాట వినేసి వెళ్ళి వెంటనే శిష్యుల దగ్గరికి వెళ్తుంది. అయ్యా చూడండి, మా అబ్బాయి ఏమైనా చెప్తారేమో, అది మీరు గమనించుకోవాలా, కాబట్టి అట్లా ఆయన పక్క మీరు అటెన్షన్ గా ఉండండి అని వాళ్ళకి కూడా ఒక మాట చెప్పేసి వెళ్ళి కూర్చుంటది. కొంత సమయం అయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు పిలుస్తారు. పిలిచి ఏం చేస్తారంటే, అయ్యా ఇక ఉండేటువంటి బాణలు ఉంటాయి, 3 బాణలు ఉంటాయి. ఆ బాణలు అంటే మన భాషలో పెద్ద పెద్ద డ్రమ్స్, వాటర్ డ్రమ్స్ ఉంటాయి కదా, అవి వాటి నిండా నీళ్లు నింపండి అని ఆయన చెప్తారు. నీళ్లు ఆ 3 బాణలు అంటే 3 డ్రమ్స్ నిండిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క ఒక చెంబు తీసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క వాటర్ ఇచ్చి వెళ్ళి ఆ యొక్క ఇందు ప్రధానికి ఇవ్వమంటారు. అప్పుడు ఆయన తాగుతాడు. తాగి ఆయన చాలా సంతోషపడతాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఇక ఆ వచ్చేటువంటి వాళ్ళందరికీ ఈ ద్రాక్షారసము పంపిణీ చేయటం ప్రారంభిస్తాడు. ఇలా చేసినప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ హవాక్ అయిపోతారు. ఏంటి ఇంత జనం వస్తుంటే కూడా ఇలా ఇస్తున్నారు. మొట్టమొదటి ఎక్కడికైనా వెళ్తే ముందు అంటే బంతికి ముందు వెళ్ళినప్పుడు మంచి ఫుడ్ ఉంటుంది, అన్ని వెరైటీస్ ఉంటాయి. రాను రాను కొంచెం లేటుగా వచ్చే వాళ్ళకి కొన్ని ఐటమ్స్ తగ్గిపోతూ ఉంటాయి. అది మామూలుగా జరిగేటువంటి పరిస్థితి. అక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ పరిస్థితి లేకుండా రివర్స్ అయింది. అక్కడ ఏంటంటే మొట్టమొదట ఇచ్చినటువంటి ద్రాక్షారసము కంటే కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ద్రాక్షారసము చాలా అద్భుతంగా
చాలా ఆశ్చర్యకరంగా ఆనందంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ అక్కడ అనుకున్నారట, అందరూ ముందు ముందు మంచి ఇస్తారు, వచ్చిన తర్వాత కొంచెం నీళ్లు కలిపి క్వాలిటీ తగ్గిపోద్ది కదా, ఇతనేంది ఇంకా మంచిది ఇస్తున్నాడే అనేటువంటి మాటలు అక్కడ గుసగుసలాడతాయి. అక్కడ విందు ప్రధాని ఎంతో సంతోషపడతాడు కదా. ఎప్పుడైనా మన యొక్క వివాహం మనం పిలిచినప్పుడు జనాలు వస్తూ ఉంటే మనం వాళ్ళకి సరైనటువంటి ఆతిథ్యం ఇవ్వకపోతే చాలా దిగులు విచారం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడ మా ఫుడ్ దొరుకుతుందో ఆ ఫుడ్ కోర్ట్స్ అంతా పంపించి ఆ ఫుడ్ ను కలెక్ట్ చేసుకుని వచ్చి మనం ఏం చేస్తామంటే వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేదానికి మనము ప్రయత్నిస్తాము. కానీ అక్కడ యజమాని బయటకు వెళ్ళలేదు, ఎక్కడి నుంచి తెప్పించలేదు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు కాబట్టి అక్కడ మహా అద్భుతం జరిగింది. కాబట్టి ఆ రోజు ఇందు ప్రధాని ఎంతో సంతోషపడిపోయి ఉంటాడు. కాబట్టి ఈరోజు మన కుటుంబాల్లో ఏ విధమైనటువంటి కొరత ఉన్నప్పటికీ మనకు తెలుసు, మన బడ్జెట్ మనకు తెలుసు, జరగబోయేటువంటి బడ్జెట్ మనకు తెలుసు. అంటే మన దగ్గర ఉండేటువంటి బడ్జెట్ కంటే కూడా ఎక్కువ అయ్యేటువంటి అంచనాలు ఉంటాయి. అలాంటప్పుడు మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళి మన యొక్క రహస్య గది ఎందు, అయ్యా ఇది బడ్జెట్, ఇదిగో ఇది నా దగ్గర ఉంది, నేనేం చేయాలా, ఇంకా మిగిలింది నేను ఎక్కడ అప్పు తెచ్చుకోలేను, తెస్తే తీర్చుకునే శక్తి నాకు లేదు, కానీ మీరే నా కొరకు ఒక అద్భుతం చేయాలని విశ్వాసముతో మనం వెళ్ళి ఆయన చేతుల్లో అది పెట్టినప్పుడు ఖచ్చితంగా మన యొక్క వివాహము మనం చేసేటువంటి ఏ విధమైన కార్యం కావచ్చు అది తెలియకుండానే అందన విధంగా అదేమైపోతుంటే మహా గొప్ప అద్భుతం అయిపోతుంది. అది ఆయనలో ఉండేటువంటి శక్తి. కాబట్టి ఈరోజు ఆయన మనం ఆహ్వానించగలిగితే, ఆయన మనం ప్రేమిస్తే, ఆయన ముందు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమను మనం గుర్తిరిగి మనము కూడా ఆయనతో గనక క్లబ్ అయితే ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు గొప్ప ఆనందాన్ని మనం పొందుకుంటాం. అన్నిటికంటే ఎక్కువగా శాంతి సమాధానం ఇస్తాడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ముందు కూల్ కూల్ అంటాడు. ఎంత నువ్వు ఆ యొక్క బర్న్ అయిపోతూ ఆయన దగ్గరికి వచ్చినప్పటికి కూడా నువ్వుగానే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ పరిస్థితిని చూసి ముందు కూల్ చేస్తాడు. ముందు బయట నుంచి వేసవి కాలము మొదలైంది, మన లోపలికి రాగానే ఏసీ గాని ఆన్ చేస్తుంటే అమ్మయ్య అని కొంచెం ప్రాణం తీసుకుంటాం. అదే విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు రాగానే కూల్ 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 అని మన హృదయాన్ని కూల్ చేస్తారు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి ఆ యొక్క మహా గొప్ప దేవుడు ఆయన. ఆయన ఎందు మనం నమ్మిక ఉంచినప్పుడు, ఆయన ఎందు విశ్వాసం వచ్చినప్పుడు, ఆయన కొరకు రోజు ఎదురు చూసినప్పుడు, ఆయన గడప వద్ద మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుని యొక్క మహాకృప, ఎందుకంటే దేవుడు ఆయనకి శక్తినిచ్చాడు. ఈ భూలోకం అంతటి మీద ప్రపంచాన్ని మొత్తం ఆయన చేతికి అప్పగించినాడు. ఆయన మీద అన్ని ఆయన ద్వారా మనకు తీర్చబడేదాని కొరకు దేవుడు అన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. ఆ దినము కానాను వివాహంలో ఆ యొక్క ప్రధాని ఆయన వైపు చూశాడు, ఆయన పిలిచాడు. ఆ పిలవటమే మహా అద్భుతం. ఆ పిలిచినప్పుడు ఆయన ఆ యొక్క అద్భుతాన్ని చూసి గొప్ప ఆనందానికి పడి ఎంతో హృదయపూర్వకంగా ప్రభువుకి అక్కడ ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి ఉండొచ్చు. ఖచ్చితంగా చేస్తాం. ఏదైనా చిన్న పని మనకి ఎవరైనా చేస్తేనే చాలా హృదయం థ్యాంక్ఫుల్ గా ఉంటది అనమాట. ఆయన అంత పెద్ద, అంటే ఆ వివాహంలో అంతా ఆయనకి ఎక్కడ అవమానం అనేది రాకుండా ఆ అవమానం తీర్చాడు. కాబట్టి ఈ రోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం గన మన గృహంలో మన హృదయంలో చేర్చుకుంటే ఏ అవమానం మన దగ్గరికి చెంతకు రాదు. ఆ అవమానాన్ని తప్పించి దానికి రెట్టింపు ఘనతనిచ్చేటువంటి గొప్ప శక్తి కలిగిన వాడు. అలాంటి కృప మనందరికి కావాలంటే ఆయన అడుగుతాము, ఆయన మీద ఆధారపడతాము. మనకి ఏ సమస్యలు, ఇల్లు కడుతుంటే మీకు బడ్జెట్ తక్కువ ఉండొచ్చు, మీకు పెళ్లి చేయాలంటే బడ్జెట్ తక్కువ ఉండొచ్చు, బిడ్డలు చదివించేదానికి బడ్జెట్ తక్కువ ఉండొచ్చు, ఇంటి పోషణకు బడ్జెట్ తక్కువ ఉండొచ్చు. అయినా మీ దగ్గర ఉండేటువంటి బడ్జెట్ ఆయన దగ్గరికి తీసుకువెళితే మీ అవసరాలు తీర్చుటకు ఆయన మహాశక్తి కలిగిన వాడు. అలాంటి శక్తి కలిగిన వాడిని ఆహ్వానించి ప్రతి అవసరం తీర్చుకొని ఆయనకి ఇష్టలుగా బ్రతుకుదాము. అలాంటి బ్రతుకు దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థించుకున్నాము. మన వినికిల్లో మనకి ఇచ్చినటువంటి గొప్ప అమూల్యమైన మాటలు మహోన్నతుడైన దేవుడు దీవించును గాక. ఆమేన్. మహాగణుడు అర్జుం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో ఈ ఉదయకాలం తండ్రి కానాను వివాహాన్ని గురించి మేము ధ్యానించుకున్నట్టుకు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు మేము చెల్లించుకుంటున్నాం నాయన. ఎవరైతే వాక్యం వింటున్నారు, ఎవరైతే ఏ కొరతతో ఉంటున్నారు, ఏ పని చేయాలని తలపోసుకుంటున్నారు, ఏ పనిని చేయటకు కావలసిన బడ్జెట్ తక్కువ ఉందని ఆయా ఎంతో నా తండ్రి హృదయంలో వేదన చెందుతున్నారు. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాయా. ఇదిగో కానాను వివాహానికి పిలిచినటువంటి ప్రధాని ఏ విధంగా నా తండ్రి ఆయన పిలిచి ఆహ్వానించినందుకు
ఆ యొక్క కుటుంబంలో గొప్ప అద్భుతము జరిగింది. అవమానం నుంచి తొలగించబడ్డారు. ఈ రోజు మిమ్మల్ని కూడా ప్రభా ఎవరైతే కావాలనుకుంటారో, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో, ఆ కుటుంబంలో ఆ యొక్క జీవితంలో గొప్ప ఆనందంతో, గొప్ప సమాధానంతో, సంతోషంతో నింపమని, అందరి అవసరతలు అక్కరు తీర్చి ప్రతి ఒక్కరూ ప్రభా లోబడి విధేయులై మీరిచ్చే మహాకృపకు పాత్రులకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మారు వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. చూడండి, వీడియో తప్పకుండా చూడండి, షేర్ చేయండి, మన వాళ్ళందరికీ తెలియచేయండి. దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చాలా గొప్పవి. ఒకవేళ మీరు బైబిల్ తీసి చదవలేకపోవచ్చు, ఒకవేళ మీకు బైబిల్ తెలియకపోవచ్చు, కానీ సత్యాన్ని గ్రహించండి. ఇదే సత్యం, ఇది అబద్ధం కాదు. ఈ సత్యం నమ్మితే దేవుని మహిమను చూస్తాం. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు మన ఛానల్ తెలియచేసి దేవుని రాజ్యం కట్టుకు మనం అందరము పునరుద్ధీకరించబడదాము, మనమందరం పురిగొల్పబడదాము. దేవుడు మరలా మనల్ని కలుసుకునే పర్యంతరము మరలా ఆయన యొక్క కృప మనందరికీ తోడుగా ఉంచును గాక. ఆమేన్. షాలోమ్.